సోనం అని సోనం మెల్ల చూడాలని మనసులు ఉంటది మళ్ళీ చెప్తున్నా నేను అదే మాట్లాడుతూ మంచిగా ఉందా మీ ఇద్దరికి మాట్లాడుకోకుండా ఉంటే మంచిగా ఉందా హ్యాపీయా మనసులకి చెప్తున్నా ఈ మాట మాట్లాడుతున్నా ఇంకేంది చూసుకోవా చిల్లరికి అది చావి దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే ఎదురే ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బబ్బు సోనం గతంలో మీరు వీడియోస్ అయితే చూస్తారు కదా, బబ్బు సోనం అయితే అసలు మాట్లాడుకుంటారు ఇద్దరు. సో ఎంత రిక్వెస్ట్ చేసినా ఈమెను రిక్వెస్ట్ చేసినా ఆయన రిక్వెస్ట్ చేసినా ఇద్దరు తగ్గట్లేదు అసలు. బబ్బు తప్ప సోనం తప్ప అని మనకు కూడా తెలియదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంది ఎవరికి తప్ప అని చెప్పేసి అయితే అంటే మేము అనుకున్నాం అనమాట. అంటే మాకు కూడా మంచి అనిపిస్తలే వాళ్ళు ఆ మాడ వీడి ఈడ మాట్లాడుకోకుండా, అందుకే రోజు తీసుకో ఎట్లన్నా మాట్లాడిపోయాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఇద్దట్లో ఎవరు తప్పున్నా సరే కానీ మాట్లాడిపించే బాధ్యత అయితే మాది. సో ఇప్పుడు బబ్బు దగ్గర పోయి బబ్బుని పిక్ చేసుకొని సోనం అసలు రానంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కూడా రానంటుంది కదా. ఇద్దరు ఉన్నారు, మొండికున్నారు. ఇప్పుడు ఎట్లా అన్నా తీసుకొని మాట్లాడిపిస్తాం. ఫస్ట్ బబ్బుని దగ్గర పోదాం, బబ్బుని తీసుకొని పోదాం. అక్కడ నరేష్ కూడా వచ్చేసిండు. పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. దాడైతే ఇంట్లో అని తీసుకొని అరే వానికి ఏమని చెప్తాము ఇంకా చుచ్చులు పెట్టు నువ్వు చిచ్చులు ఏమని చెప్తాం అరే మేము అంత ఇష్టం ఎక్కడ మేడి తీసుకుంటే అడికి రారా అబ్బాయి అని చెప్తాం. చల్ బాబు బాబు అరే అలా అలా మాట్లాడి ఫోన్ అలవాటు అయిపోయింది. ఇగో మేము ఒకటి చెప్తాం, చేస్తావా? థమ్స్అప్ ఇప్పిస్తాం. బాబు ప్లీజ్ ముక్కులు పెడితే మా కెమెరా ఆగులు మీరు చెప్పాలా నీకు ఏం తెలుసా? నీకు థమ్స్అప్ ఇప్పించి మాట్లాడుతుందా? నువ్వు తిన్నావు అప్పుడు గచ్చు చెప్పు. ఎక్కించుకుంటే బెస్ట్. ఆ బండి ఉంటే రైడ్ అయిపోతాడు మెల్ల. సో ఫైనల్ గా అయితే బబ్బు గానికి అయితే ఎక్కించుకున్నాము. అంటే వానికి తెలియదు మేము అసలు ఏడి తీసుకోతున్నాం కూడా వానికి తెలియదు. కానీ థమ్స్అప్ పరంగా ఎక్కి కూర్చుండు. థమ్స్అప్ పరంగా ఇంట్లో బోర్ కొడుతుంది. అసలు నేను ఏడి తీసుకోతున్నాం అనుకున్నావు? ఏమో కాదు. చాలా ఒకటి అడుగుతా, నిజం చెప్పు. సోనంతో మాట్లాడతలేవు నీకు ఎట్లా అంటే ఎట్లుండగలుగుతున్నావు నువ్వు మాట్లాడకుండా? ఎట్లా ఉండగలుగుతున్నావు? ఇగో ఫోన్ పడిపోతుంది. నాకు లేట్ అవుతుంది, ఇంటికాడ డైరెక్ట్ కటింగ్ చేయించుకోవాలి. అవన్నీ అంటే నీకు అసలు మాట్లాడాలి అనిపిస్తలేదా ఆమెతోని? ఆమె కూడా మాట్లాడతలేదు నీతోని? అది మనకు తెలియదు. తెలుగు అర్థమైందిరా అసలు నువ్వు. కటింగ్ చేయించుకోవాలి, ఇంటికాడ ఎదవ ఎట్టకారాలు వద్దు. సీదా వాడిని తీసుకోవయ్యా మాట్లాడతాము. ఇవన్నీ ఇడైతే తిన్నాడు చెప్తాం. నీకు గల్లీ చూస్తే ఏం గుర్తొస్తుంది? ఎందుకు పట్టుకొచ్చారు? ఎందుకు పట్టుకొచ్చి ఈడ థమ్స్అప్ ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లయిపోయింది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ ఏంది 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 అరే నాడు వస్తారా పైకి?
అరే ఇంకెన్ని రోజులు ఉంటారా మాట్లాడకుండా? ఆ? ఆమెను తీసుకొని అయిపోతుంది. తీసుకొని వస్తాను. అవసరం లేదు, వస్తే వెళ్ళిపోతాను. ఆ? వస్తే వెళ్ళిపోతా. వస్తే వెళ్ళిపోతా అంటే వేంద్రా రాను. పట్టుకుంటావా? పట్టుకుంటా తీసుకోను. నేను ఆమెను తీసుకొని వస్తా అంటే సోనంకి కూడా తెలియదు మేము వచ్చినట్టు ఎట్లా రియాక్ట్ అవుతుందో, అసలు బబ్బుని తీసుకొని వచ్చినామని అంటే మాట్లాడదో కూడా తెలియదు. కానీ ఇద్దరు మాట్లాడాలని మాకైతుంది. కానీ మేమైతే మస్తు ట్రై చేస్తున్నాం మాట్లాడిపోయినాని, కానీ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటలేరు. సోనం మరి సోనం దానికి ఒక మంచి సర్ప్రైజ్. ఏంటిది? బాబు పట్టుకొచ్చినాం. ఆయన వస్తే నాకెందుకు సర్ప్రైజ్? రానైనా మాట్లాడుకోరా మీరు? ఇంకెన్ని రోజులు ఉంటే మాట్లాడకుండా? ఆయన ఎన్ని రోజులు ఉంటే నేను అన్ని రోజులు ఈరోజు ఆయన ఉంటాడు, నువ్వు ఉండదు, ఇద్దరు మాట్లాడుకో. మాట్లాడ కుత్తి కింద నేను వచ్చినందుకు వస్తావా రావా? నేను వచ్చినందుకు వస్తావా రావా? మెల్లగా చూడాలని మనసులు ఉంటది. మళ్ళీ ఏం లేదు. విజిలేయడం కూడా రాదు. నాకు మాట్లాడకపోతే అవుతుంది. అబ్బో బెస్టీ, చక్కర బెస్టీ. కాదు అసలు మీ ఇద్దరికి ఏమైంది? మాట్లాడుకోవాలి. ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? మాట్లాడాలి. ఎందుకు? ఆయన మాట్లాడకపోతే నేను మాట్లాడాలి. ఆయన అంతా పోవాలి ఉంటుంది. ఎవరు ఒకరి తగ్గాలి కదా. మాట్లాడాలి. ఎంత గలీజ్ చేస్తుర్రా. ఆయన ఏమన్నా నేనేమన్నా అంతే. అది కెమెరా పెట్టుకోరా కట్టప్ప కింద నడిచిపోయి కెమెరా పెట్టమను. సైకిల్ మాది పెడుతున్నా ఆంది పెట్టు. నీకు ఎవడు వాయుడు స్క్రాప్ మొత్తం. పిలు మీ బబ్బుని నా కోసం పిలు ప్లీజ్, మా కోసం బబ్బు. ఆయన విలువనప్పుడు నేను విలువాలా? నేను మాట్లాడుతా. మాట్లాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వచ్చినోంది సరే, ఆయనకి ఇష్టం ఉంటేనే ఇంత దూరం వస్తాడు కదా. నేనేం రాలే, నన్ను గుంజుకొచ్చిర్రు. ఆయన తీసుకొచ్చి నీ మనసులు ఉంది, ఆయన మనసులు ఉంది, కాకపోతే మీరు ఇద్దరు కావాలని మాట్లాడుకోవట్లేదు అంతే. అంతేనా? మా కోసం పిలు బబ్బు అని. అదే ఆయన నాన్న మన సోనమని నేను అంట బాబు. అది అంతే కట్టప్ప. పిలుపు పిలుపు ఈ సోదన్ని చెప్తున్నా నేను అదే మాట్లాడుతూ అమ్మ నేనెందుకు పిలవాలి? కలిసి మీ ఇంటికి వచ్చిన అతిథులని ఇంట్లోకి కూడా వెళ్ళావా? కట్టపన్న పైకి రండి. బబ్బుని కూడా మీరు అన్నారట రండి అని. ప్లీజ్ నా కోసం, నా కోసం. ప్రతిలో ఆడకు హారిక ఆడికిన్నాడు కింద తీసుకోవటనే నడుతా. ఇంకెన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు? మంచిగా ఉందా మీ ఇద్దరికి మాట్లాడుకోకుండా ఉంటే? మంచిగా ఉందా? హ్యాపీయా? మనసులకి చెప్తున్నా ఈ మాట. ఏందయ్యా ఏమో ఇప్పుడు కూడా నీకోసం ఇప్పుడు నా కోసమే మాట్లాడు కదా. నా కోసం అన్నీ చేసినావు కదా. అన్ని ఇగో నా కోసం మాట్లాడు. అరే బాబు ప్లీజ్ రా, మాట్లాడరా. నా కోసం మాట్లాడుకోండి కదా. అదే మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలని పట్టించుకుంటూ ఒక్కొక్కసారి తగ్గాల తప్పులే. ఇదో అట్లా ఉంటుంది ఆయన. ఇగో అసలు ఎవరిది తప్పు, ఎవరిది చెప్పు. తప్పు ఏమన్నాడు? అడుగు ఆయననే. అరే ఏమన్నావురా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకో ఫోన్ అలా కొట్టాను ఫస్ట్. అవును నేనే. ఫస్ట్ క్లియర్ చేయు, వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంటికాడ పొడేడు నరేసనా ఇంటికాడికి ఇదో ఇట్లుంటాయి. నేను కింది దాకా వచ్చిన. ఇప్పుడు ఆయన ఆడికెళ్ళి రాలేడా ఇందాక? ఇంటికాడికెళ్ళి మీ ఇంటికాడికి మీరు వచ్చిందా? తీసుకొచ్చిరంటే ఆయన రాలేదు కదా. నాకు తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నారు? తెలుసు. ఏంటి ఏమైందా అసలు? నాకేం తెలుసు.
ఆమెనేమో వీనికి తెలుసు అంటే వీడేమో ఆమెకు అసలు తెలుసు. కథ నడుస్తుంది. ఏమైంది మళ్ళీ తెలుసు? మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడులే లైఫ్ ఏ ఆల్రెడీ 5 days అయిపోతున్నాయి మాట్లాడుకోక 1 week ఆన్ అయితే కొడుకుడు మాట్లాడుకొని బతాను అనుకుంటున్నావు. అది ఇన్ని రోజులు కలిసి జూనియర్ దోస్తులు ఉన్నారు. ఆ దోస్తులు వేరు ఈమె వేరు కదా అదే ఈమె వాళ్ళతో వేరు. ఈమెను పోలిస్తావా అవును ఓలు వీళ్ళు ఎక్కువ ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి నేను మాట్లాడకపోతే. వీళ్ళని చూస్తున్నాను. నీళ్ళు పోసుకోలేదు ఆమె. మాట్లాడు బాబు. సారీ ఒకసారి నువ్వు చెప్పు, ఒకసారి ఆమె చెప్తాను. ఫాలో అయిపోతుంది. అరే అసలు నేను మీ ఇద్దరు వాళ్ళు మేము ఎందుకు అరే సోనం సారీ అరే, సోనం సారీ చెప్పి తప్పు నీది ఉందంట కదా. తప్పు నీది ఉందంట కదా. సారీ చెప్తే అయిపోతుంది కదా. ఇదంతా పంచాయతీ ఎందుకు చెప్పు. ఏమని చెప్పాలా? ఎవరో ఒకరు చెప్పండి ఫస్ట్. ఎన్ని రోజులు ఉంటారు మంచిగా అరే గింత attitude అరే నీకు మస్తు అరే, దోస్తులు ఉన్నారు ఇంత attitude నాకు ఉంటుంది. ఇంతే ఉంటుంది attitude. నీకు మస్తు దోస్తులు రా పిల్ల నీ కోసం బాధపడుతుంది రోజు నాకు కూడా వద్దు నేను. నేను నాకు తెలియదా? నువ్వు తప్పు వాళ్ళు అంటారా వీళ్ళు ఏమో చెప్పి సారీ చెప్పి సోనం ఇక నా కోసం సారీ చెప్పు ప్లీజ్ ఒక్కసారి నా కోసం సారీ చెప్పేం కాదు. అందరి కోసం మీరు చెప్పుకోండి. నేను ఎవరు చెప్పా అవసరం లేదు పో. మేము పిచ్చోళ్ళమా? అరే, ఒకటేసారి చెప్పు సారీ. నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ సరే పో మాట్లాడుతున్నా ఆమెతో మాట్లాడుతున్నా నువ్వు సారీ చెప్పు. ఏంది నీరేంది మాట్లాడు అర్థం చెప్పు. వీడియోలో కూడా వస్తలే పిల్ల నీ వల్ల మాట్లాడతలేవు అని చెప్పి సారీ చెప్పు సారీ చెప్పు అందుకు కాల్ దాగిన ఏదో ఒక సారీ చెప్పింది కదా అన్ని ఇంకొకరు పెడతాం మళ్ళీ సారీ నేను మాట్లాడను అవసరం లేదు. ఎందుకు బాబు అట్లా చేస్తున్నావు? చెప్పరా సారీ అరే నువ్వు చెప్పాలా మా అమ్మమ్మ డాడీ నువ్వు కూడా మాట్లాడుకోవాలని అంటున్నా. సారీ చెప్పరా సారీ ఓకే ఇది ఈ కథ మంచిగా ఉంది. వాడు మాట్లాడిపోయి షూట్కి రావా? నేను ఏం లేదు. ఆమెకి మనసులో బాధ ఉంది కానీ బయటికి చెప్పుకోలేక కావాలి ఏమలాగా నేను పెళ్లి చేసుకో చెప్పలేకపోతుంది నువ్వు మరి మరి ఎందుకంటే నువ్వు సావని అని నువ్వు సావు అనగానే బండి నచ్చిపోయారు. కాదు మన రేషన్ బండి అది. ఏ మా డాడీ మా అంకుల్ బండి అరే మీరు మాట్లాడతారా మాట్లాడపోదాముండా? మీకు నేను నేను సంతోషంగా ఉండాలి అంతేనా? ఒక ఆమె వస్తే ఉంటుంది అంతేనా? నేను సంతోషంగా ఉండడం కానీ కావాల్సింది అరే మీరు ఇక వేరే వాళ్ళతో కామనే సంతోషంగా ఈమె. కాదు, ఈమెతో సంతోషంగా. ఈమెనే. వేస్టా వేస్టా నీ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ వేస్ట్ చెత్త మొహాలు అరే నాకు లేట్ అయితే మా అక్కడ కాలేజ్ నుంచి రావాలని జరుగు నా దాని నడు నేను వేస్తా. మరి సారీ చెప్పిన ఆయనకి ఇందానే ఎప్పుడు నేను మళ్ళీ చెప్పు ఫీల్ చేయాలా మాట్లాడు ఏం ఫీల్ కావాలా నీకు ఆయనకేమో ఫీల్ కావాలంట. సారీ చెప్పింది కాదురా? చెప్పిందిగా. ఇదేంటి మరి కొడుతున్నా తీసి పడేస్తాడు పాపమ్మ పాపం చూడు ఒక్కరిని ఆడుకుంటున్నారు అందరూ. సారీ ఓ పైన అందరు చూస్తారు ఏడికి మాట్లాడుకోరి ఏంది వీడియోకి వస్తావా చేసుకో అరే గట్లా బిచ్చప్పలకు అడిగినట్టు గట్లా అరే కొట్టుకున్న నాంగల్ని పాత్రలను తీసి రాళ్ళు లేకుండా ఇట్లా చేయొద్దు నేను తప్పు. అట్లనే చేస్తా అది మంచి కరెక్ట్ కాదు అర్థమైందా ఇంత పామెలతో తీసి పడేస్తున్నావు అంటున్నావు పిచ్చ పామె సిగ్గు లేదు నీకు అట్లా ఆడపిల్ల. అర్థం కాలేదు అరే నేను ఏమన్నా తీసేసినట్టు మాట్లాడుతున్నట్టు ఎందుకు? కామెంట్లలో వేసుకోండి guys, ఆడపిల్లని చేసి కొడుతున్నాడు. ఒకదాన్ని ఏమంటే దొరికినాం కదా ఊరికి ఇట్లా తీసి పడేస్తాను నన్ను నాది వాల్యూ ఎవరికి తెలియదు ఈడ అర్థమైందా వచ్చినప్పుడు అందరికి తెలుసా? చెయ్యనా ఇగో నువ్వు వచ్చేసే. జస్ట్ చేయలేపుతూనే భయపడతాడు దాంట్లో పెద్ద పొగ భయం ఉంది. మాటలు తప్ప ఏం లే ఆయన దగ్గర వాడు ఆడల మీద చేయలేపాడు ఆ చేయలేపాడు కాబట్టి కావాలి మరి నేను పోతున్నా తాళం అయితే గుంది. అరే మీ భార్య చెప్పవా జరుగు
తాళం అయితే గుంజేసుకున్నా కదా పోదాం. అరే రెడీ నువ్వు జరుగు ఇంకోటికి. మాట్లాడుతున్నా ఇంకేంది తీసుకోవా చిల్లరికి వెళ్ళి అది స్వామి ఇంకోటికి జరుగు. దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే ఎదురే మాటలు వస్తున్నాయని కంట్రోల్ చేసుకుంటా. బండి తాళం నాడు ఎక్కు. మీరు వీడియో కోసము టార్చర్ చేస్తున్నారు. ప్లీజ్ అది మా డాడీ వీడియో కాదు ఇగో మంచిగా మాట్లాడు. మాట్లాడవా 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 అంతే. మాట్లాడవా ఆడిగా ఎందుకు ఆడిగా తెచ్చి కొట్టిస్తున్నావు సో మేమిద్దరం మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోవట్లేం కదా దానికి కారణం వచ్చి కూర్చోబెట్టిన కట్టప్ప. ఆడిగా. కట్టప్ప కట్టప్ ఏం చేసింది నాకైతే సిగ్గు అన్నిట్లో పుల్లలు పెట్టేస్తాడు. ఎంతైనా అసలు మా ఆయన కదా, అందుకని నువ్వు కూడా మా ఆయన తీసి పాడేయాలి. ఇప్పటి నుంచి తీసేస్తా. పోతారావరా నాడు మళ్ళీ పోదాం. నువ్వెందుకు ఇట్లా ఉండాలి మంచిగా. స్కూల్ పో నువ్వు స్కూల్ పోవా స్కూల్ అయిపోతుందయ్యా. రేపు నాకు నచ్చలేవు నాకు ఇంకేం నాకు నచ్చదు. అరే మాట్లాడక పిచ్చోన్ నాకు నువ్వు అర్థమైంది. మాట్లాడినప్పుడు లేదు. అయ్యా నీకు నా మీద నేర్పున్నది ఇక్బాల్. వల్ల నాకు తెలుసు. అన్నట్టు రావి అక్క ఇది అక్క అక్క ఇది. ఇస్తావా హారిక? ఇయ్యా 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 నాకు తెలుసు అది ఎప్పుడు నా దగ్గరనే ఉంటది. మరి ఇంకెందుకు అంత అనుమానం నీకు? అంత అనుమానం ఎందుకు చెప్పు నీకు? అనుభవించు రాజా అనుభవించు రాజా సారీ చెప్పినా కదా నీకు. సారీ లైట్ తీసుకో అరే మా బానికి ఇష్టం లేదు నువ్వు నీతో మాట్లాడడం. నువ్వు మాట్లాడు. నువ్వు బాను మొగడాడు కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. సారీ బాబు. ఇగో అందరం సరే మంచి ఇద్దరు సారీ సోనం. ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం. అరే నాకు ఆమెకి ఇష్టం మా- లేదు నాతో ఏ, మాట్లాడాలి. ఆమె అసలు ఫోన్ ఇస్తే కొన్ని రోజులు నాదమ్మా. కొన్ని రోజులు అరే కోపం నీకు ఉంటుంది ఏమైతుందో సోనం. ఏమైతుందో మాట్లాడితే కొంచెం కొన్ని రోజులు కోపం ఉంటుంది అయిపోతుంది ఓ కట్టప్ప మీ వైఫ్ బాబు సరిపోతుంది దేని వల్ల అంటే ఫోన్ వల్ల. అరే ఏంది మీరు వెళ్ళి మాకిటే మా జన్మాలు ఇట్లా కానే లేదు మీ ఇద్దరు మొత్తం జన్మ కాదు జనరేషన్. ఏదో ఒకటి ఏంటది జనరేషన్. మాకనే ఉంటే బాగుంది ఇట్లా స్టోరీలు ఏం స్టోరీలు? మీకు టైం పాస్ అయితే లేదు. అందుకు గెలుపుతున్నావు నువ్వు నన్ను వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు ఇద్దరు ఆడిపోయి రూల్ మంచిగా ఉంది ఇన్ని రోజులు. అరే మేమే ఛీ, ఇన్ని రోజులు మంచిగా ఉండే. సారీ చెప్పిన ఫోన్ ఏం మాట్లాడాలా? సారీ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ వెళ్ళిపో నేను వస్తా. అరే అమ్మ ఏం నీతోనే తాగుతారు నేను వస్తా. బయటికి వస్తా మా అక్కని తెచ్చుకొని పోవాలా నేను ఆ. ముగ్గురం ఎట్లా పడతావు ముగ్గురు బండిపైన పట్టారా? నేను మా అక్క ఈయన ఎన్ని సెలవులు నీ సెలవు అయినాం అట్లా పోలీసులు పట్టుకుంటారు. పట్టుకొని పట్టుకోరు. అరే వాళ్ళు ఉంటారు ఏం కాదు. ఎందుకు ఇట్లా వాళ్ళు ఉన్నప్పుడు నేను దిగిపోతా. తీసుకొని అయితే వచ్చినా మాట్లాడిపించేసినా మాట్లాడుకురు నేను మాట్లాడతలేను జస్ట్ మాట్లాడతాను సరే మాట్లాడంటాడు పైనకి చెప్తలేడు ఓవరాక్షన్ చెయ్యకు. మాట్లాడినా రాత్రి అయితే మళ్ళీ మెసేజ్ పెడతావు. ఒక్క మెసేజ్ రిప్లై చూడు ఒక్క మెసేజ్ రిప్లై ఒక్క మెసేజ్ అప్పుడైతే ఒక పెద్ద మెసేజ్ చేసుకుంటే కూర్చుంటుండే. ఇప్పుడు మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారా? వేరే వాళ్ళతో మాట్లాడడానికి టైం పడుతుంది. అరే. నిన్న ఏదో స్కూల్లో స్కూల్ ఏమైనా స్కూల్ యాపాలా ఎందుకు మాట్లాడుతున్నాడు నీకు తెలుసా ఎవరో కూడా ఆమెకి ఇష్టం అంటే వేరే వాళ్ళ ఇష్టం లేకపోతే నువ్వు మన అదే లెక్క మేము వేస్తే నువ్వు కూడా ఊపిడా నీలా కాదు ఆమె ఎవరు నాకు అసలు ఏమేమి నువ్వు జస్ట్ ఫ్రెండ్ 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 లెక్క మన బెస్ట్ ఫ్రెండ్ ని అట్లా వదిలేస్తారా? అంటే నీ కళ్ళని అట్లనే పనుకోలే కాబట్టి పండుగలు కాదు కనుక అవునా కేక్ చూసిరు మీరు అది ఇంత అదే కేక్ ఓనే నాగిట లేట్ అరే పిచ్చోన్ లాగా ఏంటంటే అందరూ ఎప్పుడు సారీ చెప్పాలి. అరే నువ్వు కలపాల్సిన కదా వీడియో ఆగు. అరే, చెప్పులు కూడా లేవు. అవ్వనా? పోండా ఉరికొస్తున్నాడు ఓన్ చూపించి చెప్పులు వేసుకొస్తున్నా పబ్బు చెప్తున్నా నీ చెప్పులు ఇచ్చారా అవి పాప ఏంది పాప నువ్వు? ఏం చేస్తున్నావు?
చెప్పులు లేవరా ఆమె పాపం చెప్పులు లేకుండా వస్తుంది. అరే నీకు 2 నిమిషాలు ఆగు అయిపోతుంది. అరే మా అయ్యేదిరా తాళము ఉన్నది ఒకటి బండి. మీరు ఎట్లా వచ్చారు? అరే ఆమె ఎందుకు నేను వస్తా. మీ అక్క వస్తుంది ఆడికి బండి. అరే రాసుకోవాలి రాసుకునే లేదా నీకు రాసుకునే లేదా నీకు ఏదో అయిపోయింది. నాకా అందుకే పోతుంది. నేను హెల్ప్ చేస్తాను. అవసరం లేదు ఫస్ట్ మీరు రాసుకో. నీ అమ్మ నువ్వు అంత రాసుకో. మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టం బాబు. ఎవరు నువ్వు best ఎందుకు friend? అట్లా చేసావు? ఆయనకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. నీ హోంవర్క్ రాసిస్తా అంటుంది అంత మంచిగా. ఏదైనా దొరుకుతుందా? కుల్లే పాల నా బెస్ట్ ఫ్రెండ్స్ పేరు. ఏయ్ నువ్వు ఓని నువ్వుతోనే నేను నడుచుకుంటూ పోవాలి. ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారింది. కాలేజ్ కాడికి వెళ్ళిపోయింది. హలో ఏమైంది సోనం? ఆయన మాట్లాడతలేడు వెళ్ళిపోతున్నారు అక్క. ఎందుకు అంత మంచిగా సారీ మీ అక్క వచ్చి- చెప్పాలి కదా. ఇగో వాడైతే అస్సలు మాట్లాడంటే మాట్లాడతలేదు. అసలు వీళ్ళిద్దరికి ఏమైందో తెలుస్తలేదు. ఆమె లోపలికి నుంచి వచ్చింది, సారీ చెప్పింది, మాట్లాడు అని అడుగుతుంది, కానీ వాడైతే అస్సలు యాక్సెప్ట్ చేస్తలేడు. అసలు వీళ్ళిద్దరికి ఏం గొడవైందో కూడా తెలుస్తలే. ఇగో నేను ఏమంటున్నాను, నువ్వు ఎప్పుడా అన్న దగ్గర మాట్లాడదాం. సరే నువ్వేం బాధపడతా తిను. అవి ఏడుస్తుంది పాప మాట్లాడతలే అని చెప్పేసి 5 days నుంచి ఏడుస్తుంది అసలు. కానీ ఈమెకు కూడా మాట్లాడాలని ఉంది, కానీ వాడిని కూడా కానీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏదో కలపాలని చూస్తే కొట్టుకుంటారు ఇద్దరు. వద్దు మళ్ళీ ఇంటి ముందు గలీజ్గా ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. నువ్వు రేపు పాడికి రా. నువ్వేం బాధపడకు, అన్నకి చెప్తాము. అన్నకి చెప్పి మనం చక్కగా చెప్పిస్తా. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాడు దిగనట్లు పోతుండు. రేపు చెప్తాం అన్నకి. ఒక్కరు ఉన్నాడు కదా సరే ఆమె చూడు ఒకసారి చెప్పులు లేకుండా వెళ్తే వస్తున్నా కూడా అనికింత కూడా కనికరం లేదు.